Hi guys, welcome to my video. మీరు నా ఛానల్ చేసిన ఫస్ట్ వీడియో అయితే డూ చెక్అవుట్. ఇంకా మాస్టర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, కొన్ని వ్లాగ్స్ ఇంకా ఉన్నాయి నా ఛానల్లో. సో ఈ వీడియో వచ్చేసి హౌ ఐ డూ మై హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. యాక్చువల్లీ నేను బేసిక్ సింపుల్ ఇప్పుడు చూస్తున్న మేకప్ లుక్ కూడా నేను చేశాను. లైక్ వెరీ బేసిక్, జస్ట్ మనం బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యేలాగా సింపుల్ లుక్ అనమాట. వెరీ మినిమల్, ఒకటే ప్యాలెట్ యూస్ చేసి అన్నిటికీ వాడేటట్టుగా నేను చూపించాను. ప్లీజ్ టు చెక్అవుట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్ టు ఎంకరేజ్. అండ్ ఇది వచ్చేసి లైక్ హెయిర్ మన లుక్ కంప్లీట్ అవ్వాలంటే ఊరిక ఏదో ఒకటి ఫౌండేషన్ వేసుకొని మంచిగా మంచి లుకింగ్ డ్రెస్కి అయిపోదు. సో హెయిర్ నీట్గా ఉండాలి. లైక్ కొంతమంది దే ఆర్ బ్లెస్డ్ విత్ సిల్కీ హెయిర్. వాళ్ళది ఏం చేయకుండా జస్ట్ హెయిర్ వాష్కే మంచి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. లైక్ నా హెయిర్ లాగా చూసుకుంటే నేనేం చేయలేదు, జస్ట్ హెయిర్ వాష్ చేసుకుని డ్రై చేసుకున్నాను. బట్ యూ కెన్ సీ హౌ ఫ్రిజీ. ఫస్ట్ బేసిక్ స్టెప్ హెయిర్ వాష్ చేసుకొని కండిషనర్ అప్లై చేసుకోవాలి. ఈవెన్ దో కండిషనర్ అప్లై చేసినా నా హెయిర్ ఇలాగే ఉంటుంది, అదంతే. సో నెక్స్ట్ యూజింగ్ ద బేసిక్ ఒక చిన్న స్ట్రైట్నర్ ఉంది నా దగ్గర, ఫిలిప్స్. సో యా, ఫస్ట్ నేను హెయిర్ వాష్ తర్వాత కండిషనింగ్ తర్వాత ఒక స్టెప్ స్ట్రైట్నింగ్కి మధ్యలో ఒకటే స్టెప్. బట్ దిస్ ఈస్ వెరీ బేసిక్ అండ్ మ్యాండేటరీ స్టెప్. హీట్ ప్రొటెక్టింగ్ మనకి స్ప్రేస్ ఉంటాయి బయట ఆన్లైన్. హెయిర్ మొత్తం ఫస్ట్ 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకుందాం. సో హెయిర్ మొత్తానికి స్ప్రే చేసుకోవాలి. సో ఇలా స్ప్రే చేసుకుంటే అంత మంచిగా స్ప్రెడ్ అవ్వదు. సో ఐ ప్రిఫర్ హ్యాండ్కి స్ప్రే చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఇట్లా లిక్విడ్ మంచిగా వచ్చిన తర్వాత దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం హెయిర్ అంతా, రూట్స్కి అప్లై చేయొద్దు, ఇది రూట్స్కి అంత సేఫ్ కాదు. జస్ట్ మనం స్ట్రైట్నింగ్ చేసుకునేది. స్టెప్ హెయిర్ డివైడ్ చేసుకుని మనం ఇదివరకు నాకు తెలియక చేసే స్టెప్ ఏంటంటే మొత్తం హెయిర్ అంతా ఇలా తీసుకొని ఐ యూస్ టు డూ లైక్ దిస్. ఇలా ఎంత సేవ్ చేసినా హెయిర్ అవ్వదు, ఎందుకంటే పైన ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈ ప్లేట్స్ అనేవి టచ్ అవుతాయి. సో లోపల ఏవైతే హెయిర్స్ ఉంటాయో ఇట్లా ఇంత హెయిర్ తీసుకోవడం వల్ల అవి స్ట్రైట్ అవ్వవు. సో దట్ ఈస్ వన్ మిస్టేక్ ఐ యూస్ టు డూ. సో ఈ హాఫ్లో ఈ కొంచెం తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసి పైకి పెట్టుకుందాం. జస్ట్ బేసిక్ క్లిప్ యూజ్ సెట్. మరి ఇంకా అంత మించి స్ట్రైట్నింగ్ అవసరం లేదు. సో రిమూవ్ దిస్ అండ్ టేక్, ఈ అయిపోయింది వెనక్కి వేసేసేయండి. అండ్ టేక్ 1 more partition. And tie this. And ఈ రిమైనింగ్ హెయిర్ కూడా తీసుకుని you can start. You can see one side of my hair is done. అంటే I like doing, అంటే ఇంత ఫ్రిజీ హెయిర్ నుంచి ఇట్లా కొంచెం బేసిక్గా వచ్చే వరకు ఓకే. మరి అంత సూపర్ స్ట్రైట్ హెయిర్ నాకు అంత ఇష్టం ఉండదు. సో ఐ డూ ద రిమైనింగ్ సైడ్ అండ్ ఐ గెట్ బ్యాక్. If you can see time lapse పెట్టి చేశాను. Both sides is done. సో ఇందాక మీద వెరీ మచ్ బెటర్. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి లైక్ రెడీ లుక్ అనమాట ఇది.
బట్ కొంచెం కర్ల్స్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. బికాజ్ యూజువల్గా ఐ విల్ డూ లైక్ దిస్, ఇంతే ఇంకా అయిపోతుంది లుక్. బట్ వీడియో కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ స్పెషల్, అందుకని కొంచెం కర్ల్స్ చేస్తా. సి కర్ల్స్కి కూడా మనం చిన్న పార్టిషన్ తీసుకొని కర్ల్ చాలా బాగా వచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. I'll show this side as well. If you could see, how cute curls. అలా మొత్తం తీసుకుంటే అంతే, that's it. I'll show మిగతాది కూడా చేసి ఇంకొకసారి చేద్దాం. Yeah. You try doing like this. Girl, girl, girl. So cute. ఇంకా వెనక హెయిర్ ఉందా? యా, ఇంకా 2 ఉన్నాయి చిన్న చిన్నవి. My hair is done. Hair and makeup is done. It is worth doing actually. Full నాకు టైం పట్టింది, but it is worth doing. కర్ల్స్ ఇంకా మంచిగా అంతే ఉన్నాయి. యా, నీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. Do like and don't forget to subscribe guys if you haven't yet. Thank you. Bye.